హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు టీశాట్ ఆన్లైన్ క్లాసెస్. నేను గిరిధర్, జాగ్రఫీ ఫ్యాకల్టీ. సో మనకు తెలంగాణ టీశాట్ ఆన్లైన్ క్లాసెస్లో ప్రపంచ భూగోళ శాస్త్రంలోని అంశాలను మనం ఇక్కడ చెప్పుకోవడం జరుగుతుంది. ఈ అంశాల్లో అతి ప్రధానమైనటువంటి ఈ భౌగోళిక శాస్త్రంలోని ప్రపంచ భౌగోళిక శాస్త్రంలోని అతి ప్రధానమైన అంశము ఖచ్చితంగా మనకు టీఎస్పీసీ నుంచి ఎక్కువ మార్లు క్వశ్చన్ వచ్చినటువంటి చాప్టర్గా శీతోష్ణ స్థితి శాస్త్రము, క్లైమటాలజీ అనే పేరుతో పిలుస్తారు. ఇందులో మనకు ప్రధానంగా వాతావరణంలోని పొరలు, అదేవిధంగా వాతావరణంలోని అంశాలు, ఆ తర్వాత వాతావరణంలోని అంశాల్లో ప్రధానంగా వాతావరణ పీడనాలు. ఈ మొదటి భాగంలో మనకి రెండు అంశాలు, వాతావరణంలోని పొరలు, అదేవిధంగా వాతావరణ పీడనం అనే అంశాన్ని మనం ఈ మొదటి అంశంలో చర్చించుకుందాం. రెండవ భాగంలో వాతావరణంలోని పవనాలు మరియు వర్షపాతంలోని రకాల అంశాన్ని రెండవ భాగంలో మనం చర్చించుకోవడం జరుగుతుంది. ఈ మొదటి భాగంలోని అంశంలో శీతోష్ణ స్థితి శాస్త్రంలో అతి ప్రధానమైనటువంటిది వాతావరణం అంటే భూ ఉపరితలంపై ఉన్నటువంటి వివిధ వాయువుల యొక్క సమ్మేళనము. అంటే భూ ఉపరితలంపై కొంత ఎత్తు వరకు దాదాపుగా 1600 కిలోమీటర్ల ఎత్తు వరకు ప్రధానంగా వాతావరణం విస్తరించబడి ఉంటుంది. ఈ వాతావరణంలో మనకు ప్రధానంగా వివిధ రకాలైనటువంటి వాయువుల యొక్క సమ్మేళనం ప్రధానంగా మనం చూడడం జరుగుతుంది. రైట్, ఇక చూడండి, ఇక్కడ వాతావరణం అనే ప్రధాన అంశాన్ని మనం ఇక్కడ చర్చించుకుంటాం. రైట్, ఇక చూడండి, ఇక్కడ భూమి చుట్టూ ఉన్న వాయు పొరనే వాతావరణం అంటారు. చూడండి, ఇక్కడ భూ ఉపరితలంపై కొంత ఎత్తు వరకు మనకు ప్రధానంగా కొంత మందం వరకు కూడా వివిధ రకాల వాయువులు ఏర్పడి ఉంటాయి. ఈ వాయువులన్నీ కూడా భూమి చుట్టూ కొంత ఎత్తు వరకు ప్రధానంగా ఈ వాయువులు విస్తరించబడి ఉంటాయి. చూడండి, ఇక్కడ ఇది భూమి ఉపరితలం నుంచి కొంత ఎత్తు వరకు భూమి చుట్టూ వివిధ వాయువుల యొక్క సమ్మేళనం ఉంటుంది. ఈ వాయువుల సమ్మేళన పొరనే వాతావరణంగా పిలుస్తూ ఉంటారు. ఈ వాతావరణంలోని 90% ద్రవ్యరాశి 32 కిలోమీటర్ల దిగువ భాగంలోనే విస్తరించబడి ఉంటుంది. చూడండి, ఇక్కడ భూ ఉపరితలం నుంచి కొంత ఎత్తు వరకు 1600 కిలోమీటర్ల ఎత్తు వరకు అత్యంత ప్రధానమైన వాతావరణం ఉంటుంది. మానవ నివాసానికి, మానవ అవసరాలకు కావలసిన వాతావరణం ఉంటుంది. ఈ వాతావరణంలో మనకు ఏదైతే వాయువులు ఉంటాయో ఆ వాయువులో 90% ద్రవ్యరాశి, 90% వాయువులు ఈ 32 కిలోమీటర్ల ఎత్తులోనే భూ ఉపరితలంపై విస్తరించబడి ఉంటాయి. రైట్, ఇక చూడండి, వాతావరణాన్ని ప్రధానంగా సాంద్రత, ఉష్ణోగ్రతల ఆధారంగా 5 పొరలుగా విభజిస్తారు. భూ ఉపరితలం నుండి మనకు ప్రధానంగా ఏవైతే వాయు పొర ఉందో ఈ వాయు పొర దేని ఆధారంగా ఈ వాయు పొర మొత్తాన్ని ప్రధానంగా సాంద్రత, ఉష్ణోగ్రతలను ఆధారంగా చేసుకొని భూ ఉపరితలం నుంచి ఏదైతే వాతావరణ మందం ఉంటుందో ఆ మందాన్ని 5 పొరలుగా విభజించారు. ఈ 5 పొరల్ని దేని ఆధారంగా విభజించారంటే వాతావరణ సాంద్రత మరియు ఉష్ణోగ్రతలను ఆధారంగా చేసుకొని విభజించారు. చూడండి, ఇక్కడ వాతావరణం అనగా వివిధ వాయువుల యొక్క సమ్మేళనము. భూమి ఉపరితలం నుంచి కొంత ఎత్తు వరకు అంటే దాదాపుగా సరాసరి 1600 కిలోమీటర్ల మందంలో వివిధ వాయువుల సమ్మేళనం ఉంటుంది. దాన్నే వాతావరణ పొర అన్నారు. ఈ వాయువులో మనకు ప్రధానంగా ఏమేమి ఉంటాయనే విషయం తీసుకుంటే నైట్రోజన్ 78% ఉంటుంది, ఆక్సిజన్ సరాసరి 21% ఉంటుంది. అంటే ఈ రెండు వాయువులే వాతావరణంలో 99% ఆక్రమించాయి. మిగిలిన 1% యొక్క వాతావరణం ఏమేమి ఉంటాయనే విషయాన్ని తీసుకుంటే ఆర్గాన్, నియాన్, కార్బన్ డయాక్సైడ్, క్రిప్టాన్, క్సెనాన్, అదేవిధంగా హైడ్రోజన్, హీలియం, అమోనియం,
అండ్ ఆల్సో అమోనియం వంటి వివిధ వాయువుల యొక్క సమ్మేళనమే వాతావరణ పొర అంటారు. ఓకే, రైట్. ఇక చూడండి, ఇక్కడ ఈ ఉష్ణోగ్రత సాంద్రతలను ఆధారంగా చేసుకొని భూ ఉపరితలంపై ఉన్న వాతావరణాన్ని 5 పొరలుగా విభజించడం జరిగింది. అందులో భూమికి అతి దగ్గరగా ఉన్న పొర ట్రోపో ఆవరణం. ఇది మిశ్రమ ఆవరణం అనే పేరుతో పిలుస్తారు. అంటే ఇక్కడ దాదాపు అన్ని రకాలైనటువంటి వాయువులు అత్యంత ఎక్కువ సాంద్రతతో అధిక ఉష్ణోగ్రతతో ఇవి ఏర్పడి ఉంటాయి. భూమికి అతి దగ్గరగా ఉంటాయి. భూమి యొక్క గురుత్వాకర్షణ శక్తి ద్వారా అత్యధిక వాయువులు అత్యంత ఎక్కువ సాంద్రతతో భూమికి దగ్గరగా రావడం జరుగుతుంది. ఈ పొర భూమధ్య రేఖ వద్ద 18 కిలోమీటర్ల మందంలో, అదేవిధంగా ధృవాల వైపుకు వెళ్ళే కొద్దీ ఇది 8 కిలోమీటర్లు మాత్రమే ఎత్తుని కలిగి ఉంటుంది. చూడండి, ఇక్కడ ఇది భూ ఉపరితలం అనుకుంటే, భూ ఉపరితలంలో ఇది ట్రోపో ఆవరణం, ఇది స్ట్రాటో ఆవరణం, మేసో ఆవరణం, ఐనో ఆవరణం, ఎక్సో ఆవరణం అనే 5 పొరలు ఉన్నాయి. చూడండి, ఇక్కడ ట్రోపో, స్ట్రాటో, ఇది మేసో, ఇది ఐనో, ఇది ఎక్సో. ఇవి 5 పొరలు. ఈ 5 పొరల్లో భూమికి దగ్గరగా ఉన్న పొర ట్రోపో ఆవరణం. ఈ ట్రోపో ఆవరణం యొక్క మందం మనకు భూ కేంద్రం వద్ద, ధృవాల వద్ద దీని యొక్క ఎత్తు 8 కిలోమీటర్లు ఉంటే, అదేవిధంగా భూమధ్య రేఖ, ఇది భూమికి సరిగ్గా మధ్యలో భూమధ్య రేఖ. ఈ భూమధ్య రేఖ వద్ద దీని మందం 18 కిలోమీటర్లుగా ఉంటుంది. ఓకే, అంటే భూమధ్య రేఖ వద్ద అధిక ఉష్ణోగ్రత వలన సంవహన ప్రక్రియ చేత ఉష్ణోగ్రత అధికంగా ఉన్నప్పుడు వాయువులు అత్యంత ఎత్తు వరకు విస్తరించబడి ఎక్కువ ఎత్తులోకి వాయువుల విస్తరణ అనేది కొనసాగుతూ ఉంటుంది. దీని సగటు ఇది 8 కిలోమీటర్లు 18, సగటు తీసుకుంటే 26, 26 2 13, అంటే సరాసరి ట్రోపో ఆవరణం యొక్క మందం 13 కిలోమీటర్లుగా ప్రధానంగా ఉంటుంది. భూమధ్య రేఖ వద్ద అధిక ఎత్తు అంటే 18 కిలోమీటర్ల ఎత్తు ఉంటుంది. అదేవిధంగా ధృవాల వద్ద 8 కిలోమీటర్ల మందం మాత్రమే ఉంటుంది. అలా అధిక ఉష్ణోగ్రత మనకు భూమధ్య రేఖ వద్ద ఉండడం వలన అది ఎక్కువగా 18 కిలోమీటర్ల వరకు ఈ వాయువులు ఉపరితలం నుంచి ఎక్కువ ఎత్తుకు ప్రవహిస్తూ ఉంటాయి, అంటే ఎక్కువ ఎత్తుకు వెళ్తూ ఉంటాయి. దాన్ని అలా ఉష్ణోగ్రత అధికంగా ఉండడం వల్ల గాలులు ఎత్తుకి వెళ్ళడానికి గల కారణాలు తీసుకుంటే, ఇక్కడ ఉష్ణ సంవహన ప్రవాహాలు, అధిక ఉష్ణోగ్రత వలన అక్కడ ఉన్న వాయువులు యొక్క ప్రవాహము ఎక్స్పాన్షన్ అనేది ఊర్ధ్వముఖంగా ఉంటుంది. ఈ ఆవరణాన్ని ఘర్షణ పొర అంటారు. ఎందుకంటే ఇక్కడ ఎక్కువగా వాయువులు దట్టంగా అధిక ఉష్ణోగ్రత, అధిక సాంద్రత ఉండడం వలన వాయువుల మధ్య ఒక ఘర్షణ జరుగుతుంది. కాబట్టి దీన్ని ఘర్షణ పొర అనే పేరుతో కూడా పిలుస్తారు. ఈ ఆవరణంలో సాధారణ క్షీణత క్రమం సంభవిస్తుంది. చూడండి, ఇక్కడ సాధారణ క్షీణత క్రమం అంటే భూ ఉపరితలం నుంచి పైకి వెళ్ళే కొద్దీ 1 కిలోమీటర్ పైకి వెళ్ళే కొద్దీ ఉష్ణోగ్రత తగ్గుతుంది. 1 కిలోమీటర్ పైకి వెళ్తే మనకు ప్రధానంగా 6.5 డిగ్రీల ఉష్ణోగ్రత తగ్గుతుంది. దీన్ని ప్రధానంగా సాధారణ క్షీణత క్రమం అనే పేరుతో పిలుస్తారు. అదేవిధంగా పైకి వెళ్ళే కొద్దీ ఉష్ణోగ్రత పెరిగితే దాన్ని అసాధారణ క్షీణత క్రమం అనే పేరుతో పిలుస్తూ ఉంటారు. ఈ ట్రోపోఫాస్ ఆవరణం వద్ద భూమధ్య రేఖ వద్ద -80 డిగ్రీలు ఉంటే, ధృవాల వద్ద -45 డిగ్రీల ఉష్ణోగ్రత ఉంటుంది. ఇక్కడ చూడండి, ఇక్కడ ఇది మనకు ప్రధానంగా మొదటి పొర, రెండవ పొర. ఇదేమంటారంటే ట్రోపో ఆవరణం. ఇది స్ట్రాటో ఆవరణం. ఈ స్ట్రాటో ఆవరణం అదే ట్రోపో ఆవరణం మధ్యలో ఉన్న ఈ పొరని ట్రోపోపాస్ అనే పేరుతో పిలుస్తూ ఉంటారు. చూడండి, ఇక్కడ ట్రోపోపాస్, ఈ రెండు స్ట్రాటో ట్రోపో ఆవరణాల మధ్య ఉన్న ఈ మందమైనటువంటి పొరని ట్రోపోపాస్ ఆవరణం అనే పేరుతో పిలుస్తారు. ట్రోపో ఆవరణం వద్ద మనకు భూమధ్య రేఖ వద్ద మనకు ప్రధానంగా ఎంత ఉష్ణోగ్రత ఉంటుందంటే -80 డిగ్రీల ఉష్ణోగ్రత ఉంటే, ఇక్కడ మనకు ప్రధానంగా ధృవాల వద్ద -45 డిగ్రీలు
అంటే ఇక్కడ -45 డిగ్రీలు ట్రోపోఫాస్ వద్ద ఉంటే ఇదే ట్రోపోఫాస్ వద్ద భూమధ్య రేఖ వద్ద -80 డిగ్రీల ఉష్ణోగ్రత మనకు ప్రధానంగా ఉంటుంది. అంటే పైకి వెళ్ళే కొద్ది క్షీణత ఉంటుంది. ఉష్ణోగ్రత క్షీణత వలన ఇక్కడ మనకు ఉష్ణోగ్రత -డిగ్రీల్లోకి పడిపోతుంది. ఈ మొత్తం ఆవరణంలో 75% ఇక్కడే కేంద్రీకృతమై ఉంటుంది. మొత్తం వాతావరణంలో 100% వాతావరణం ఉంటే ఈ 100%లో మనకు ప్రధానంగా 75% వివిధ వాయువులన్నీ కూడా ట్రోపో ఆవరణంలోనే కేంద్రీకృతమై ఉంటుంది. ఈ ఆవరణం పై భాగంలో అత్యంత వేగంతో వీచే వాయురాశులైనటువంటి జెట్ స్ట్రీమ్స్ ఉంటాయి. ఈ వాయు అంటే ఈ ఆవరణం ఉపరితల ప్రాంతంలో అత్యంత వేగంగా పయనించే జెట్ స్ట్రీమ్స్ అనే ప్రవాహాలు, జెట్ స్ట్రీమ్స్ అంటే వాయు ప్రవాహాలు ఈ ప్రాంతంలో అత్యంత వేగంతో వీచే వాయు రాశులు ఇక్కడ ప్రధానంగా ట్రోపోఫాస్ వద్ద ఉంటాయి. కాబట్టి వాటిని జెట్ స్ట్రీమ్స్ అనే పేరుతో పిలుస్తూ ఉంటారు. రెండోది స్ట్రాటో ఆవరణం. ఈ ఆవరణం యొక్క మందం తీసుకుంటే 50 కిలోమీటర్ల మందంలో ఉంటుంది. రెండో పొర ఇది ట్రోపో స్ట్రాటో. ఇక చూడండి ఇక్కడ దీని యొక్క ప్రధానంగా సరాసరి 13 కిలోమీటర్ల మందంలో ట్రోపో ఉంటే అదేవిధంగా స్ట్రాటో ఆవరణం యొక్క మందం 50 కిలోమీటర్ల మందంలో మనకు ప్రధానంగా కనబడుతూ ఉంటుంది. ఇక చూడండి 50 కిలోమీటర్ల ఎత్తు వరకు అంటే ట్రోపోపాస్ నుంచి దీని యొక్క మందం 50 కిలోమీటర్లుగా ప్రధానంగా మనకు ఉంటుంది. ఈ మేఘాల ప్రవాహం లేకపోవడం వలన ఇక్కడ జెట్ విమానాలు మనకు అత్యంత ప్రశాంతంగా ఎలాంటి నిరోధకాలు లేకుండా ఇక్కడ జెట్ విమానాలు ఎగురుతాయి. ఈ ప్రాంతంలో అంటే స్ట్రాటో ఆవరణంలో వాయువుల యొక్క సాంద్రత తక్కువగా ఉండడం వలన ఇక్కడ మేఘాలు ఏర్పడే అవకాశం లేదు. కాబట్టి ఈ ప్రాంతం స్ట్రాటో ఆవరణం గుండా మనకు ప్రధానంగా జెట్ విమానాలు అత్యంత ప్రశాంతమైన వాతావరణంలో ఈ ప్రాంతంలో ఎగురుతూ ఉంటాయి. ఓకే, ఈ ఆవరణంలో సాధారణ క్షీణత క్రమం జరగదు. అంటే పైకి వెళ్ళే కొద్దీ ఉష్ణోగ్రత తగ్గకుండా ఇక్కడ పైకి వెళ్ళే కొద్దీ ఉష్ణోగ్రత కొన్ని ప్రాంతాల్లో కొంత ఎత్తు వరకు పెరుగుతూ ఉంటుంది. ఓకే, ఇలా ఓజోన్ పొర ఇంకా చూడండి ఇక్కడ స్ట్రాటో ఆవరణంలో ప్రధానంగా ఓజోన్ పొర మనకి ఇక్కడ విస్తరించి ఉండడం వలన ఓజోన్ పొర సూర్యుని నుంచి వచ్చే అతినీలలోహిత కిరణాలను గ్రహించి ఆ అతినీలలోహిత కిరణాలని భూ ఉపరితలంలోకి రాకుండా అది సంరక్షిస్తూ ఉంటుంది. కాబట్టి ఈ ఓజోన్ పొరకు పైన ఉన్న ఈ ప్రాంతంలో ఉష్ణోగ్రత పెరుగుతుంది, అంటే తగ్గకుండా పెరుగుతుంది. కాబట్టి దీన్ని ఏమంటారంటే సాధారణ క్షీణత క్రమం ఇక్కడ జరగదు. ఓజోన్ పొర విస్తరించడం వలన ఇక్కడ ఉష్ణోగ్రతలు పెరుగుతాయి. ఈ ఆవరణంలో వర్షానివ్వని ప్రత్యేకమైన మేఘం ఒకటి ఉంటుంది. దాన్ని ముత్యాల తల్లుల మేఘము అనే పేరుతో ప్రధానంగా వీటిని పిలుస్తూ ఉంటారు. మీసో ఆవరణం మూడో పొర, దీని యొక్క మందం 80 కిలోమీటర్లు. చూడండి ఇక్కడ మూడో పొర 1, 2, 3 ఇది 13 కిలోమీటర్ల మందం, ఇది 50 కిలోమీటర్లు, ఇది 80 కిలోమీటర్ల మందంలో మీసో ఆవరణం భూ ఉపరితలంపై మనకు ప్రధానంగా ఉంటుంది. ఈ ఆవరణంలో తిరిగి సాధారణ క్షీణత క్రమం జరుగుతుంది. ఈ ఆవరణంలో మళ్ళీ పైకి వెళ్ళే కొద్దీ ఉష్ణోగ్రత క్షీణత అనేది క్రమంగా ఉంటుంది. అందుకే ఈ ఆవరణాన్ని బాహ్య ట్రోపో ఆవరణం అంటారు. అందుకనే మనకు ట్రోపో ఆవరణంలో ఎలాంటి అంశాలు జరుగుతాయో, ఎలాంటి వాతావరణ స్థితిగతులు ఉంటాయో ఈ మూడవ ఆవరణం మీసో ఆవరణంలో కూడా అలాంటి ఆవరణ అంశాలే మనకు ప్రధానంగా దర్శనమిస్తూ ఉంటాయి. ఈ ఆవరణంలో అంతరిక్ష పదార్థాలు ఏవైనా ప్రవేశించగానే కాలిపోతాయి. చూడండి ఇక్కడ సౌర కుటుంబం నుంచి ఏవైతే లఘు గ్రహాలు ఆస్ట్రాయిడ్స్ ఈ వాతావరణం వైపుకు వస్తాయో ఈ మూడో ఆవరణం మీసో ఆవరణంలోకి రాగానే ఆ ఖగోళ వస్తువులు ఇక్కడ ఉన్నటువంటి ఘర్షణ వాయువుల చేత మండిపోయి కాలిపోతూ ఉంటాయి. రైట్, థర్మోస్పియర్ దీన్ని యొక్క మందం 80 నుంచి 40 కిలోమీటర్ల మందం వరకు ఇది విస్తరించబడి ఉంది. మొదటి వాతావరణ పొర ఇది 13 కిలోమీటర్లు, ఇది 50 కిలోమీటర్లు, ఇది 80 కిలోమీటర్లు,
ఇది 80 నుంచి 400 కిలోమీటర్ల మందం వరకు ఈ పొర విస్తరించబడి ఉంది. దీన్ని ఐసో ఆవరణము అనే పేరుతో కూడా పిలుస్తారు. ఇక్కడ హైడ్రోజన్ వాయువు 2 అణువులుగా విడిపోయి అయాన్లుగా విడిపోతుంది కాబట్టి ఇలా పిలుస్తారు. ఇక్కడ రేడియో తరంగాల యొక్క పరావర్తనం ప్రధానంగా జరుగుతుంది. దీన్ని కమ్యూనికేషన్ లేయర్ అని, రేడియో పరావర్తన ఆవరణం అని కూడా పిలుస్తారు. ఇక్కడ ఎత్తు పెరిగే కొద్దీ ఈ ఆవరణంలో ఉష్ణోగ్రతలు పెరుగుతాయి. ఇందులో కూడా మనకు ప్రధానంగా 4వ పొరలో ఉష్ణోగ్రత మనకు సాధారణ క్షీణత కాకుండా దానికి వ్యతిరేకంగా మనకు ఇక్కడ ఉష్ణోగ్రత పెరుగుతూ ఉంటుంది. ఓకే రైట్. ఇక్కడ ఉష్ణోగ్రతలు పెరగడానికి గల కారణాలు తీసుకుంటే ఇక్కడ ఆక్సిజన్ అణువులు అతి నీలలోహిత కిరణాలను సంగ్రహిస్తాయి, అంటే గ్రహించి ధ్రువకాంతులను ఏర్పాటు చేస్తాయి. ధ్రువకాంతులు అంటే చూడండి, ఇక్కడ ఉత్తర ధ్రువం వద్ద దక్షిణ ధ్రువం వద్ద 6 నెలలు పగలు 6 నెలలు చీకటి ఉంటుంది. అయితే ఉత్తర ధ్రువం వద్ద మనకు రాత్రి సమయంలో 6 నెలల సమయంలో 6 నెలలు చీకటి ఉన్నప్పుడు ఉత్తర ధ్రువం వద్ద అరోరా బొరియాలసిస్ అనే ఒక రకమైనటువంటి కాంతులు ఉత్తర ధ్రువం వద్ద మనకు ప్రధానంగా కనబడుతుంటాయి. ఈ అరోరా బొరియాలసిస్ ఉత్తర ధ్రువంపై ఉన్నటువంటి ప్రాంతాలకు ఉపరితలం వైపుకు కొంత వెలుతురుని పరావర్తనం చెందిస్తూ ఉంటాయి. వాటినే అరోరా బొరియాలసిస్. అదేవిధంగా దక్షిణ ధ్రువం వద్ద మనకు అరోరా ఆస్ట్రాలసిస్ అనే వెలుతురు ఈ దక్షిణ ధ్రువం పైన ప్రసరించడం వలన 6 నెలలు చీకటి ఉన్నప్పటికీ అప్పుడప్పుడు కొంత వెలుతురు ఈ అరోరా ఆస్ట్రాలసిస్ వలన దక్షిణ ధ్రువం పైన వెలుతురు కనబడుతూ ఉంటుంది. ఎక్సో ఆవరణం, ఈ ఆవరణము బాహ్య ఆవరణ పొర అనే పేరుతో పిలుస్తారు. అంటే భూ ఉపరితలంపై ఉన్న 5 ఆవరణంలో చివరి బాహ్య పొరగా దీన్ని పిలుస్తారు. దీనికి 400 కిలోమీటర్ల పైన మందం ఆవరించబడి ఉంటుంది. దాదాపుగా భూ ఉపరితలం నుంచి 1600 కిలోమీటర్ల మందంలో సరాసరి కొంత 2000 వరకు ఉండొచ్చు. దాదాపుగా 1600 కిలోమీటర్లు కొన్ని బుక్స్లో ఎన్సీఆర్టీ ప్రకారంగా 1600 కిలోమీటర్ల మందంలో ఉంటున్నట్టుగా ఈ వాతావరణం ఉంటుంది. అయితే 400 కిలోమీటర్ల పైన అంటే ప్రధానంగా థర్మో ఆవరణం యొక్క మందం 400 కిలోమీటర్లు. దానిపైన మనకు మిగిలిన ఆవరణ పొరనే ఎక్సో ఆవరణం అంటారు. మొత్తం ఆవరణాన్ని ఎక్సో ఆవరణం అంటారు. ఇక్కడ ఉష్ణోగ్రతలు పెరుగుతాయి. ఇక్కడ కూడా మనకు ప్రధానంగా ఉష్ణోగ్రత క్షీణత కంటే దానికి వ్యతిరేకంగా ఇక్కడ ఉష్ణోగ్రతలు పెరుగుతాయి. ఇది అతి తక్కువ సమాచారం తెలిసిన పొరగా పిలుస్తూ ఉన్నారు. అంటే భూ ఉపరితలంపై 5 పొరల్లో తక్కువ సమాచారం ఈ పొరకి గురించే తెలుస్తుంది. రైట్. వాతావరణ అంశాలు. వాతావరణంలో మనకు ప్రధానంగా కొన్ని అంశాల యొక్క సమూహమే వాతావరణం అనే పేరుతో పిలుస్తారు. ఇందులో ఏ అంశాలు ఉంటాయంటే ఉష్ణోగ్రత, పీడనము, పవనాలు, వాతావరణం వంటి అంశాలకు సంబంధించినవి వాతావరణంలో ఉంటాయి. ప్రధానంగా వాతావరణంలో ఏ అంశాలు ప్రధానంగా చర్చించుకోవడం జరుగుతుందంటే టెంపరేచర్, ప్రెజర్ అండ్ విండ్స్, ప్రెసిపిటేషన్ అనే ఈ 4 రకాల అంశాలు ప్రధానమైనవిగా మనకు తెలుస్తుంది. ఓకే. అందులో మనకు వాతావరణ పీడనము చూడండి, ఇక్కడ వాతావరణ పీడనం గురించి మనం ఇప్పుడు ప్రధానంగా చర్చుకుందాం. వాతావరణంలో అత్యంత ప్రధానమైన అంశం ఏంటంటే పీడనం. ఈ పీడన ప్రభావితం చేతనే భూ ఉపరితలంలో చాలా వరకు వాతావరణంలో మార్పులు సంభవిస్తూ ఉంటాయి. ఈ పీడన ప్రభావితం చేతనే వర్షాలు, మేఘాల ఏర్పడడం, పవనాల దిశలు ఇలాంటి అంశాలన్నీ కూడా సంభవిస్తూ ఉంటాయి. రైట్. ఇక పవనం అనేది పీడనం, ప్రెజర్ అంటే ఏంటంటే గాలికి గల ఒత్తిడి శక్తినే పీడనము అంటారు. మనకు చూడండి, ఇక్కడ ప్రధానంగా వాతావరణంలో వివిధ వాయువులు ఉంటాయి. నైట్రోజన్, ఆక్సిజన్, కార్బన్ డైఆక్సైడ్, ఆర్గాన్, నియాన్ అనే వాయువులు ఉంటాయి. ఈ వాయువులు ఉష్ణోగ్రతని సూర్యుడి నుంచి ఉష్ణోగ్రత గ్రహించినప్పుడు ఆ వర్షపాతం సంభవిస్తుంది. అలా వర్షం సంభవించినప్పుడు ఈ వాయువులు వాతావరణంలోని ఈ వర్షంలోని వర్షపు నీటిని ఎక్కువగా గ్రహిస్తాయి. అలా వాయువులు గ్రహించినప్పుడు ఆ వాయువుల యొక్క బరువు పెరుగుతుంది. ఆ వాయువులు ఆ బరువుని భూ ఉపరితలం వైపుకు ఆ ప్రెజర్ చేస్తూ ఉంటాయి. అంటే భూమి వైపుకు ఆకర్షించబడతాయి వాయువులు. అలా ఆకర్షించబడే శక్తినే
ప్రధానంగా పీడనంగా పిలుస్తుంటారు. సాధారణ వాతావరణ పీడనము అంటే భూ ఉపరితలం పైన మనకు సాధారణంగా ఒక సరాసరి యావరేజ్ ప్రెజర్ ఒకటి ఉంటుంది. ఆ పీడనము 1013.25 మిల్లీ బార్లుగా పిలుస్తూ ఉంటారు. దీన్ని ఎలా మెజర్ చేస్తారంటే బారమితి అనే ఒక పరికరం సహాయంతో భూ ఉపరితలంలో పీడనాన్ని కొలుస్తూ ఉంటారు. ఈ పీడన ప్రభావితం చేత మనకు ప్రధానంగా ఏ అంశాలు ఉంటాయి పీడనాన్ని ప్రభావితం చేసేందుకు దట్ ప్రెజర్ ఈజ్ ఎఫెక్టెడ్ బై దిస్ ఫ్యాక్టర్స్. సో పీడనాన్ని ప్రభావితం చేసే అంశాల్లో ప్రధానమైన ఉష్ణోగ్రత, ఎత్తు మరియు నీటి ఆవిరి. ఈ 3 అంశాలు మనకు ప్రధానంగా పీడనంతో విలోమాను సంబంధం ఉంటుంది. ఇక చూడండి, ఇక్కడ పీడనము విలోమాను సంబంధం అంటే 1 ఉష్ణోగ్రత టెంపరేచర్. ప్రెజర్ పెరిగితే టెంపరేచర్ తగ్గుతుంది, టెంపరేచర్ తగ్గితే ప్రెజర్ తగ్గుతుంది, అంటే టెంపరేచర్ పెరిగితే ప్రెజర్ తగ్గుతుంది. అదేవిధంగా మనకు ఎత్తు హైట్, ప్రెజర్ పెరిగితే హైట్ తగ్గుతుంది, హైట్ పెరిగితే ప్రెజర్ తగ్గుతుంది. అంటే నీటి ఆవిరి కూడా మనకు విలోమాను సంబంధంలోనే ఉంటుంది. ఒకటి పెరిగితే మరొకటి తగ్గుతుంది, ఒకటి పెరిగితే మరొకటి తగ్గుతుంది. ఈ 3 అంశాలని విలోమాను సంబంధాన్ని, ఈ 3 అంశాలు ఉష్ణోగ్రత, ఎత్తు, నీటి ఆవిరి 3 అంశాలు కూడా మనకు పీడనంతో విలోమాను సంబంధాన్ని కలిగి ఉంటుంది. రైట్. ఇక చూడండి, సమానమైన పీడనం గల ప్రదేశాలను కలుపుతూ గీయబడ్డటువంటి ఊహారేఖలే సమభార రేఖలు అంటారు. ఏదైనా ఒక ప్రాంతంలో సమానమైన పీడనం కలిగిన ప్రాంతాలు, అంటే ఇక్కడ ఒక 2 బెల్ట్ ఉన్నాయనుకోండి, ఈ 2 ప్రాంతాల్లో సమానమైన పీడనం ఉన్నాయనుకోండి, ఇది సమాన పీడన మేకలు అనే పేరుతో పిలుస్తారు. మరొక ప్రాంతంలో మనకు సమానమైన పీడనం కలిగిన మరొక బెల్ట్, ఇలా ఈ అంశాలు సమానమైన పీడనం గల కలుపుతూ గీయబడ్డటువంటి అంశాలు మనకి ఇక్కడ ఉంటాయి. వాటినే ఆ ఊహారేఖలు అంటారు. ఆ ఊహారేఖల్ని సమభార రేఖలు అంటారు. 2 అధిక పీడనాల మధ్య లేదా 2 అధిక పీడనాల మధ్య గల ప్రదేశాన్నే కాల్ అనే పేరుతో పిలుస్తూ ఉంటారు. ప్రపంచ పీడన మండలాలు చూడండి, ఇక్కడ వరల్డ్ ప్రెజర్ జోన్స్ అనే పేరుతో పిలుస్తారు. మనకు ప్రధానంగా భూ ఉపరితలంలో 7 పీడన మండలాలు ఉన్నాయి. ఒక పీడన మండలం భూమధ్య రేఖకు దగ్గరలో, మరొక పీడన మండలం ఇక్కడ ఉంటాయి. అదేవిధంగా ఇక్కడ ఒక పీడన మండలం, ఇక్కడ కింది భాగంలో కూడా పీడన మండలం ఉంటుంది. రైట్. చూడండి, ఇక్కడ 1, 2, 3, 4 ఇక్కడ ఒక పీడన మండలం. అదేవిధంగా ఉత్తర ధ్రువం వద్ద, దక్షిణ ధ్రువం వద్ద మొత్తం 7 పీడన మండలాలు భూ ఉపరితలంపై మనకు ప్రధానంగా కనబడతాయి. ఈ పీడన మండలాల్ని తన చుట్టూ తాను తిరిగే క్రమంలో, పశ్చిమ నుంచి తూర్పుకు తిరిగే క్రమంలో ఈ పీడనాలు అంటే ప్రెజర్ అంటే వాతావరణంలో ఉన్నటువంటి వివిధ వాయువుల ప్రభావితం చేత ఈ పీడనాలు ప్రధానంగా ఏర్పడుతూ ఉంటాయి. ఈ పీడనాలు ఏర్పడడానికి భూమి తన చుట్టూ తాను తిరిగే క్రమంలో కొన్ని అంశాలు కూడా పీడన మండలాలు ఏర్పడేందుకు ప్రధాన కారణాలు అవుతాయి. మొత్తం భూ ఉపరితలం మీద ఉన్నటువంటి 7 పీడన మండలాలు ఉండగా అందులో 4 అధిక పీడన మండలాలు, మిగిలినవి 3 అల్ప పీడన మండలాలు భూ ఉపరితలంలో ఏర్పడి ఉంటాయి. అధిక పీడన మండలాలు అంటే ఇక్కడ ప్రధానంగా తక్కువ వర్షపాతం ఉంటుంది. అల్పపీడన ప్రాంతంలో అధిక వర్షపాతానికి కారణాలుగా మనకు కనబడుతూ ఉంటాయి. భూమధ్య రేఖ అల్పపీడన మండలము, ఇది భూమికి ఉపరితలంలో మనకు భూమధ్య రేఖ వద్ద 0 డిగ్రీ రేఖాంశం అక్షాంశంకి ఉత్తర ధ్రువము, ఉత్తరార్ధగోళము మరియు దక్షిణార్ధగోళం 10 డిగ్రీలు ఉత్తరార్ధగోళం, 10 డిగ్రీలు దక్షిణార్ధగోళాల మధ్య ఉన్న ఈ మండలాన్ని భూమధ్య రేఖ అల్పపీడన మండలం అంటారు. ఎందుకంటే ఈ ప్రాంతంలో సూర్యకిరణాలు ఎల్లవేళలా లంబంగా పడడం వలన ఇక్కడ వాతావరణంలో ఉన్నటువంటి వివిధ వాయువులు ఎక్కువగా స్థానచలనం, ఎక్కువగా పరావర్తనం ఎక్కువగా వ్యాప్తి చెందుతూ ఉంటాయి. ఆ చెల్లే క్రమంలో ఇక్కడ ఉపరితల ప్రాంతంలో ITCZ అనే అల్పపీడన ప్రాంతం ఇక్కడ ఏర్పడుతుంది. ఓకే, మనకు ప్రధానంగా ఈ ప్రాంతాన్ని భూమధ్య రేఖ ప్రాంత ప్రశాంత మండలం అంటారు.
ఎందుకంటే ఈ అల్పపీడన మండల ప్రాంతంలో అధిక ఉష్ణోగ్రత ప్రభావితం చేత ఇక్కడ వాతావరణంలోకి ఆర్ద్రత పెరుగుతుంది. అల్పపీడనం ఏర్పడ్డప్పుడు సముద్ర ఉపరితలం నుంచి మనకు కొంత నీరు ఆవిరి రూపంలో ఊర్ధ్వముఖంగా వాతావరణంలోకి ప్రవేశించి ప్రశాంత మండలంగా ఏర్పడుతూ ఉంటుంది. ఈ ప్రశాంత మండలాన్ని అంతర ఆయన రేఖ అభిసరణ ప్రాంతము అంటారు. ITCZ ఇంటర్ ట్రాపికల్ కన్వర్జింగ్ జోన్ అనే పేరుతో పిలుస్తారు. అంటే అంతర ఆయన రేఖ అభిసరణ ప్రాంతం అంటే అల్పపీడన ప్రాంతము. ఇది ఎన్ని అక్షాంశాల నుంచి ఎన్ని అక్షాంశాల మధ్య ఉంటుందంటే ఉత్తరార్ధగోళంలో 10 డిగ్రీల అక్షాంశము, దక్షిణార్ధగోళంలో 10 డిగ్రీల అక్షాంశాల మధ్య ఉన్న ఈ ప్రాంతాన్ని ప్రశాంత మండలం అని, అల్పపీడన ప్రాంతం అని ITCZ అనే పేరుతో దీన్ని పిలుస్తూ ఉంటారు. 2 రకాల వ్యాపార పవనాలు కలుసుకునేది ఇదే. ఇక్కడ చూడండి, ఇక్కడ ఈశాన్య వ్యాపార పవనాలు, ఇక్కడ ఆగ్నేయ వ్యాపార పవనాలు. ఈ 2 రకాల వ్యాపార పవనాలు ఉత్తరార్ధగోళం నుంచి దక్షిణార్ధగోళం నుంచి వచ్చి ITCZ వద్దనే ఇవి కలుసుకుంటాయి. 2 వ్యాపార పవనాలు కలుసుకునే ప్రాంతం ఇది. ఈ ప్రపంచంలో అత్యధిక సగటు వర్షపాతం కూడా మనకి ఇక్కడ నమోదవుతుంది. ఇక్కడ అధిక ఉష్ణోగ్రత వలన మనకు ప్రధానంగా ఈ అల్పపీడన మండలం ఏర్పడడం వలన ఇక్కడ సముద్రం నుంచి నీరు ఆవిరై అధిక వర్షపాతాన్ని ఇస్తాయి. రైట్. ఉప ఆయన రేఖ అధిక పీడన మండలం ఇది తక్కువ వర్షపాతం సంభవించే ప్రాంతము. ఇది మనకు ప్రధానంగా భూ ఉపరితలంలో 23 డిగ్రీల నుంచి 35 డిగ్రీల ఉత్తరార్ధగోళంలో, అదేవిధంగా 23 డిగ్రీలు 35 డిగ్రీల మధ్య దక్షిణార్ధగోళాల మధ్య ఇక్కడ 2 అల్పపీడన మండలాలు ఏర్పడి ఉన్నాయి. వీటిని ఉప ఆయన రేఖ అధిక పీడన మండలాలు ఇక్కడ మనకు ప్రధానంగా ఉత్తర దక్షిణార్ధగోళంలో 2 ఏర్పడి ఉన్నాయి. భూమధ్య రేఖ వద్ద పైకి లేచిన గాలులు 2 శాఖలుగా విడిపోయి ఈ మండలం వద్ద చల్లబడి సాంద్రత పెరిగి అధిక పీడనం ఏర్పడతాయి. చూడండి, ఇక్కడ భూమధ్య రేఖ ప్రాంతం అని ఇంతకుముందు చెప్పాం. భూమధ్య రేఖ మండలం అధిక అల్పపీడన మండలం నుంచి గాలులు పైకి లేచి ఈ 2 మండల ఉత్తరార్ధగోళం దక్షిణార్ధగోళం వైపుకు పయనించి ఉత్తర అర్ధగోళం దక్షిణ అర్ధగోళం వైపుకు ప్రయాణించి 2 శాఖలుగా విడిపోయి ఈ 2 మండలాల వద్ద చల్లబడి మరియు ఇక్కడ సాంద్రత పెరిగి ఈ ప్రాంతంలో అధిక పీడన మండలం ఏర్పడుతూ ఉంది. రైట్. ఈ ప్రాంతాన్ని సాధారణంగా తక్కువ వర్షపాతం సంభవిస్తున్నట్టుగా తెలుస్తుంది. ఇక్కడ ఈ వర్షపాతం అంటే ఈ మండలంలో ఎక్కువగా ఎడారులు ఏర్పడడానికి ఈ అధిక పీడన మండలమే ప్రధాన కారణం. ఈ ప్రాంతంలో గాలి వేగం శూన్యంగా ఉండడం చేత పైనుండి గాలులు కిందికి దిగుతూ సముద్రాల మీద అధిక భారాన్ని మోపడం వల్ల ఇక్కడ నౌకలు ముందుకు వెళ్ళలేకపోతాయి. చూడండి, ఇక్కడ మనకు ప్రధానంగా ఈ 2 మండలాలు అంటే ఉత్తరార్ధగోళంలో ఉన్నటువంటి 23 నుంచి 35 ఉత్తరార్ధగోళం దక్షిణాల మధ్య ఉన్నటువంటి ఈ ప్రాంతంలో మనకు ప్రధానంగా ఉష్ణోగ్రత క్రమం ఎక్కువగా ఉండడం వల్ల గాలి వేగము శూన్యంగా ఉంటుంది. ఈ వేగం తక్కువగా ఉండడం వల్ల గాళ్ళు కిందికి దిగుతూ సముద్రం మీద అధిక భారాన్ని మోపుతాయి. ఆ మోపడం వల్ల ఇక్కడ నౌకలు ముందుకు వెళ్ళలేకపోవడం వలన మనకు ఈ ప్రాంతాన్ని యూరోపియన్లు ఏమన్నారంటే అశ్వ అక్షాంశాలుగా ఉత్తరార్ధగోళంలో 23 నుంచి 35 35 మధ్య వీటిని ఈ అక్షాంశాలని అశ్వ అక్షాంశాలుగా పిలుస్తూ ఉన్నారు. రైట్. ఉపధ్రువ అల్పపీడన మండలం ఇది ఉత్తరార్ధగోళంలో 45 డిగ్రీల నుంచి ఇక 65 డిగ్రీల మధ్య ఉత్తర దక్షిణార్ధగోళాల మధ్య ఇది ప్రధానంగా ఏర్పడి ఉండదు. భూభ్రమణం వల్ల ఏర్పడే అపకేంద్ర గాలుల వలన మనకు ఈ అపకేంద్ర బలాలు ఈ గాలులను విసిరివేయడం చేత ఏర్పడిన అల్పపీడన మండలంగా దీన్ని పిలుస్తూ ఉంటారు. ఇక్కడ గాలులు భూభ్రమణం వలన గాలులు ఈ ప్రాంతంలోకి విసిరివేయబడతాయి. అలా విసిరివేయబడడం వల్ల మనకు విసిరివేయడం చేత ఏర్పడిన అల్పపీడన ప్రాంతంగా దీన్ని పిలుస్తూ ఉన్నారు. ఇక్కడ పశ్చిమ పవనాలు మరియు తూర్పు పవనాలు కలుసుకునే ఈ ప్రాంతం వద్దనే మనకు సమశీతోష్ణ మండల చక్రవాతాలు కూడా ఏర్పడుతూ ఉంటాయి. రైట్. ధ్రువ అధిక పీడన మండలం ఇది ప్రధానంగా ఉత్తరార్ధగోళంలో 75 డిగ్రీల నుంచి 90 డిగ్రీల మధ్య
ఇది ప్రధానంగా ఓన్లీ ఉత్తర అక్షాంశాల వద్దనే ఉత్తర ధ్రువంలోనే ఇది ప్రధానంగా ఏర్పడి ఉంటుంది. అల్ప ఉష్ణోగ్రత వలన ఈ పీడన మండలం ఏర్పడుతున్నట్టుగా మనకు తెలుస్తుంది. ప్రపంచంలో ఏమాత్రం వర్షం కురవని ప్రాంతంగా దీన్ని పిలుస్తూ ఉంటారు. ఓకే రైట్. ఇక ఇది మనకు ప్రధానంగా వాతావరణానికి సంబంధించినటువంటి భూ ఉపరితలంపై ఉన్న 5 రకాల పొరలు, అదేవిధంగా వాతావరణ అంశాల్లోని అతి ప్రధానమైన అంశమైనటువంటి పీడన అంశాన్ని మనం వివరంగా మనకు ప్రధానంగా ఇక్కడ చూడడం జరిగింది. అంటే భూ ఉపరితలంలో ప్రధానంగా 7 పీడన మండలాలు ఉన్నాయి. ఈ పీడన మండలాల యొక్క ప్రాధాన్యతను కూడా ఇక్కడ మనం వివరంగా తెలుసుకోవడం జరిగింది. ఇది దీనికి సంబంధించిన అంశం.